హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఎండ్రేలు గుడ్లు పులుసు అండి. ముందుగా అయితే గుడ్లను ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే ఎండ్రేలను శుభ్రం చేసుకొని నీటిలో నానబెట్టుకుని పెట్టుకోవాలండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, అలాగే 4 పచ్చిమిర్చి, కొంత కొత్తిమీర కట్ చేసుకుని ఉంచుకోవాలి. పులుసుకు సరిపడినంత చింతపండుని అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గుడ్లు అయితే వేసుకొని కొంచెం కారం వేసుకొని బాగా వేగించుకోవాలి. గుడ్లు బాగా ఫ్రై అయిన తర్వాత అవి తీసేసుకోవాలి. అవి తీసుకున్న తర్వాత అందులో కొంచెం మనం కడిగి పెట్టుకున్న ఎండ్రేలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండ్రేలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. వేగేటప్పుడు అందులో కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ అయితే బాగా మగ్గిందండి. మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను అయితే వేసుకోవాలి. బెండకాయలు వేసుకున్న తర్వాత బెండకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా కానీ ఏం అవసరం లేదండి. అప్పుడు టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలి. పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. వేసుకున్న తర్వాత బాగా వేగించుకోవాలి. అలాగే చింతపండు రసాన్ని అయితే దాంట్లో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా గుడ్లు ఫ్రై చేసుకున్నాం కదండి, అవి అయితే వేసుకొని అందులో కలిపేసుకోవాలి. అంతే అండి. టేస్ట్కి సరిపడినంత బెల్లం అయితే వేసుకొని కొత్తిమీర వేసుకొని పులుసు అయితే దింపేసుకోవచ్చండి. ఎండురేలు బెండకాయ గుడ్లు పులుసు అయితే రెడీ అండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.